రాత్రివేళ చీకటివేళలో రాఘవ్ తన డైరీని చదివి గ్రామస్థులపై అనుమానాలు పుట్టుకుంటున్నాడు. పుస్తకం మూసి ఆతృతతో అతను ఊరి వృద్ధుడిని కలుసుకోవడానికి బయలుదేరాడు. ఆ వృద్ధుడు అతని కళ్లలో దయనీయమైన భయం, అణచివేత చెందుతున్నట్లుగా కనిపించాడు. రాఘవ్ తన కోపాన్ని ఆపలేక అరిచాడు. ఎందుకు వారి ప్రేమను నాశనం చేశారు? వృద్ధుడి ముఖంలో వెదజలన బరువు, దాన్ని మళ్లీ చెప్పటానికి జడ్జి చేసే అవకాశం లేనట్లు. రాత్రి పడుతున్న వేళ గ్రామంలోని మందు తాగిన కొందరు గ్రామస్థులు గుడి దగ్గర కూర్చుని అసలు విషయం గురించి గుసగుసలాడుతున్నారు. రాఘవ్ దాక్కుని వారి మాటలు వినడానికి కదిలించాడు. లక్ష్మి కుటుంబం ధనవంతులు. ఆమె పెళ్లి ఒక జమీందారు కొడుకుతో నిశ్చయమైంది. ఆమె రాఘవ్తో పారిపోయిందంటే మా మొత్తం గ్రామానికే శిక్ష పడేది, ఒకరు అన్నాడు. మరో వ్యక్తి జతచేస్తాడు. అందుకే రాఘవ్ను మేమే పట్టుకున్నాం. లక్ష్మిని ఇల్లు లోపలే బంధించాం. ఆ అగ్ని ప్రమాదం యాదృచ్ఛికం కాదు. ఆ సమయంలో గుడిగంట స్వయంగా మోగుతుంది. గ్రామస్థులు భయంతో పరుగులు తీయడంతో రాఘవ్ తన చుట్టూ కనిపిస్తున్న లక్ష్మి ఆత్మను చూస్తాడు. ఆమె కళ్లలో నీళ్లు మెల్లగా చెబుతుంది, ఇప్పుడు నీకు నిజం తెలిసింది. ఆ క్షణంలో రాఘవ గుండె మోసుకుంటుంది. అతను తన డైరీలో రాస్తాడు, గ్రామస్థులే దోషులు, కాని వారిని చంపడం వల్ల శాంతి రాడు. లక్ష్మికి ప్రతీకారం కాదు, న్యాయం కావాలి. అతను నిర్ణయానికి చేరుకుంటాడు. లక్ష్మీరాఘవ ఆత్మలను కలపాలి, లేకపోతే ఆమె దుఃఖం కోపంగా మారుతుంది. రాత్రి చల్లదనంలో అతను మెన్షన్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ అతనికి రక్తపు అక్షరాలు గోడపై కనిపిస్తాయి. ఇంకా తవ్వవొద్దు, లేకపోతే నువ్వు మాతో చేరుతావు. అవర్ర అర్థాంతర కుడి మూడో కిటికీ తలుపులు స్వయంగా కర్కశంగా తెరుచుకుంటాయి. రాఘవ తన గుండె చిలుస్తున్న ఉద్రితి, ఆందోళనతో ముందుకు అడుగేస్తాడు.